కోచ్ గంభీర్ కు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా వరుస ఓటములతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్ అవుట్ అవబోతున్నారా? ఇప్పుడు ఈ డిస్కషన్ జరుగుతోంది. బీసీసీఐ ఈ విషయం గురించి చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. వరుస విభేదాలు, వరుస ఓటముల నేపథ్యంలో గంభీర్పై వేటు పడే అవకాశాలు ఉన్నట్లుగా చర్చ జరుగుతుంది. టీ20 వరల్డ్ కప్కి ముందే కోచ్ మార్పు ఉండబోతోందా, లేదంటే టీ20 వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్ కూడా చూసిన తర్వాత దాన్ని బట్టి తుది నిర్ణయం తీసుకోబోతున్నారా? తదుపరి కోచ్గా మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్కు ఛాన్స్ ఉందంటూ చర్చ జరుగుతోంది. లక్ష్మణ్ని కూడా సంప్రదించారు అంటున్నారు. 2027 వరకు బీసీసీఐతో గంభీర్కు మరోవైపు కాంట్రాక్ట్ ఉంది. గంభీర్ కాంట్రాక్ట్ను రివ్యూ చేయబోతోంది బీసీసీఐ. అలాగే టీంలో రోహిత్, కోహ్లీతో కూడా గంభీర్కు వరుస విభేదాలు ఉన్నట్లుగా మనం వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ మధ్య జరిగినటువంటి వరుస టెస్ట్ మ్యాచ్లో ముఖ్యంగా ఓడిపోతూ వస్తుంది భారత్. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాలపై భారత్ ఇప్పటివరకు మొత్తం 10 టెస్టుల్లో ఓటమి చవి చూసింది. ముఖ్యంగా గత నెలలో మన దేశంలో జరిగినటువంటి దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి 2 టెస్టుల సిరీస్లో కూడా భారత్ పరాజయం పాలవడంతో ఇప్పుడు టెస్ట్ సిరీస్ విషయంలో కోచ్ ఫెయిల్యూర్ ఉంది అంటూ బీసీసీఐ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక కోచ్ను మార్చాలి అన్న ఆలోచనకు వచ్చారంటున్నారు. అయితే లక్ష్మణ్ను ఇప్పటికే కాంటాక్ట్ చేశారని, అయితే లక్ష్మణ్ విషయంలో ఇప్పటికీ క్లారిటీ అయితే రాలేదంటున్నారు. అసలు ఏం డిస్కషన్ జరుగుతోంది? ఇప్పటికిప్పుడు మార్చేస్తారా, టీ20 సిరీస్ తర్వాత మారుస్తారా అనేది కూడా ఇప్పుడు క్లారిటీ రావాల్సి ఉంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. నా కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు మనతో. సచిన్, టీ20 సిరీస్కి ముందే మార్పు ఉండే అవకాశం ఉందా, తర్వాత ఉండే అవకాశం ఉందా? అండ్ అట్ ద సేమ్ టైం లక్ష్మణ్ విషయంలో కూడా కొంత క్లారిటీ ఇంకా రాలేదు అంటున్నారు. లక్ష్మణ్ అడిగితే కొంత మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్తున్నారు అంటున్నారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ దేర్? అసలు ఏం జరుగుతుంది? అంటే వివిఎస్ లక్ష్మణ్ ని కాంటాక్ట్ చేశారనే చర్చ గత 2-3 నెలలుగా జరుగుతూనే ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే గంభీర్ ఫెయిల్ అవుతున్నాడు అనే మాట వినిపించినప్పుడల్లా వివిఎస్ లక్ష్మణ్, ఎందుకంటే రిమెంబర్ ఇటు గంభీర్ కోచ్ బాధ్యతలు తీసుకునే కన్నా ముందు వివిఎస్ లక్ష్మణ్ ఆ బాధ్యతలు తీసుకున్నారు. అవి కొన్ని రోజుల పాటు ఆయన కోచ్ గా వ్యవహరించడం సందర్భం గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. బట్ కొన్ని సందర్భాలు పూర్తిగా మాట్లాడలేకపోయినప్పటికీ కూడా, అయితే ఇటు బ్యాక్ టు బ్యాక్ టెస్టుల్లో ప్రధానంగా భారత్ ఫెయిల్ అవుతోంది. కాబట్టి దీని గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే లాస్ట్ న్యూజిలాండ్ సిరీస్ కావచ్చు, లేకపోతే మన జరిగిన రీసెంట్ సిరీస్ లో కావచ్చు, ఇటు భారత్ వైట్ వాష్ అనే మాట వినిపిస్తోంది గట్టిగా. అంటే ఇక టెస్ట్ కి సంబంధించి కీలక పాత్ర పోషించాల్సిన సందర్భం ఉందనేది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్ కావచ్చు, లేకపోతే అంతకుముందు లాస్ట్ న్యూజిలాండ్ కావచ్చు, వైట్ వాష్ అది కూడా సొంత గడ్డ మీద. సో ఎందుకు కాస్త చేంజ్ ఓవర్స్ జరుగుతున్నాయి, కాస్త మార్పులు చెరుపులు. కాకపోతే ఇక్కడ వినిపించే మాట ఏంటంటే కొత్తగా ప్రయోగాలు చేసే సందర్భం ఇక్కడ కనిపిస్తోంది గంభీర్ నుంచి అనేది వినిపిస్తున్నమాట. బట్ ఆ ప్రయత్నాలు లేకపోతే బహుశా ప్రయోగాలు బెడిసి కొడుతున్నాయి అనేది కూడా ఇంకో చర్చ. రెండోది ఏంటంటే ప్లేయర్స్ కి, మరి ముఖ్యంగా గంభీర్ కి, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళ ముగ్గురికి మధ్య డిఫరెన్స్ వస్తున్నాయి. అంటే గంభీర్ అలా అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ ఒక జట్టు, అట్ ద సేమ్ టైం గంభీర్ ఇంకొక జట్టు. సో అంటే వీళ్ళిద్దరి మధ్య కూడా ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది ఇక్కడ వినిపిస్తున్న మాట నందు. సో ఇలా చూసుకున్న క్రమంలో గత కొద్ది రోజులుగా గంభీర్ విషయంలో ఆ వివాదం ఉంది. బట్ మీరన్నట్టుగా నెక్స్ట్ వరల్డ్ కప్ ఉంది. ఆ వరల్డ్ కప్ అనేది అయిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఒక ఛాన్స్ ఇచ్చి చూసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రయోగాలు చేస్తున్నాడు. సో ప్రయోగాలు చేస్తున్నప్పుడు కాస్త ఆ సందర్భం ఇవ్వాలి, లేకపోతే ఆ ఛాన్స్ ఇవ్వాలి అనేది వినిపిస్తున్నమాట. అజిత్ అగర్కర్ కావచ్చు, దాంతో పాటు గంభీర్ కావచ్చు, వీళ్ళ ఒపీనియన్ లో ప్రెసెంట్ అంటే రెప్లికేట్ అవుతుంది. అలా అని చెప్పి పూర్తిగా వీళ్ళని పక్కన పెట్టి, అంటే ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటంటే పూర్తిగా సీనియర్స్ ని పక్కన పెట్టేసి కంప్లీట్ గా జూనియర్స్ తోనే ముందుకు వెళితే కనుక సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ఇంతవరకు జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ కాస్త అంటే ఫ్రమ్ ద బిగినింగ్ కొంచెం బ్యాక్ వెళ్తే, అంటే కొంచెం చరిత్ర, కొంచెం హిస్టరీకి వెళ్తే కనుక సౌరవ్ గంగూలీ నుంచి ఉన్న సందర్భంలో సౌరవ్ గంగూలీ కావచ్చు, సచిన్ టెండూల్కర్ కావచ్చు, ఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, సో ఇలా టీ20కి సంబంధించి టీం ఉంది. అంటే టీ20కి
దాంతో పాటు వన్డే సిరీస్ కి ఆడడానికి వీ హావ్ టీమ్. బట్ టెస్ట్ విషయంలో అలా కనిపించట్లేదు. అంటే ఒక నిలదొక్కుని ఆడే స్వభావం ఉన్న ప్లేయర్లు అంతగా కనిపించట్లేదు. అందరూ కూడా వస్తా లైక్ బస్ బాల్ అనే ఒక మాట వినిపిస్తుంటుంది. అంటే ఆ ఫార్మాట్ లోకి ప్రిపేర్ అయిపోయారా, అది కూడా ఫెయిల్ అయిపోతుంది. అది కూడా మనకి క్లియర్ కనిపిస్తుంది. సో ఎటువంటి సిచ్యువేషన్స్ లో నిజంగా వీళ్ళు ఇప్పుడు వచ్చి ఆడతారా అంటే టెస్ట్ లోకి వచ్చి నిలదొక్కుని ఆడేంత ప్లేస్ లో ఎవరున్నారు? నేను అందుకే అంటున్నా, విఎస్ లక్ష్మణ్ తర్వాత రాహుల్ ద్రావిడ్ కోచ్ గా ఉన్నప్పుడు కూడా మనం అన్ని మ్యాచెస్ లో కూడా నిలదొక్కుని వెళ్ళిన సందర్భం ఉంది. అంటే అప్పటికి కూడా చిన్న చిన్న మాటలు వచ్చాయి. బట్ రాహుల్ ద్రావిడ్ తో అయిపోయి అడ్జస్ట్ అయిపోవడం కాదు, ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉన్న టీం ని చూసాం. బట్ ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఉన్న సందర్భంలో ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీకు కనిపించట్లేదు. లెట్ మీ క్లియర్ వన్ థింగ్ హియర్. గంభీర్ విషయంలో ఇటు ప్లేయర్స్ మధ్య ఆ డిఫరెన్సెస్ కావచ్చు, లేకపోతే అగ్రెసివ్ గా వెళ్తున్న మాట కావచ్చు, ఇంకా మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ టెస్ట్ విషయంలో ఫెయిల్ అవుతున్నాడు. కాబట్టి ఇక్కడ టెస్ట్ ఫార్మాట్ కి మాత్రం విఎస్ లక్ష్మణ్ తీసుకుంటే అవకాశం మాత్రం క్లియర్ కట్ గా ఎక్కువగా కనిపిస్తోంది. అండ్ బహుశా తీసుకోవాలేమో కూడా, ఎందుకంటే గంభీర్ ని సబ్జెక్ట్ టు మై నాలెడ్జ్ ఒక టెస్ట్ క్రికెటర్ గా అంతగా చూసిన దాఖలాలు అయితే మాత్రం నాకేం పెద్దగా కనిపించట్లేదు. బహుశా ఆడే ఉండొచ్చు కాదు, ఎందుకంటే వీ షుడెంట్ డిస్రెస్పెక్ట్ ఎనీ ప్లేయర్ ఆఫ్ అవర్ కంట్రీ. బట్ T20 అండ్ వన్డే సిరీస్ గురించి మాత్రం గంభీర్ గురించి మాట్లాడుకోవాల్సిందే. బట్ లక్ష్మణ్ గురించి మాట్లాడుకుంటే కన్ఫర్మ్ గా హీ ఈజ్ మిస్టర్ డిపెండబుల్ అంటూ ఉంటాడు కదా, రాహుల్ ద్రావిడ్ అంటూ ఉంటాడు కదా, అటువంటి ఒక వాల్ అనేది చెప్పుకోవాలి. సో బహుశా ఒకవేళ అదే కనుక జరిగితే టెస్ట్ క్రికెట్ ఒక నూతన అధ్యాయం చూస్తున్నాను అనుకోవడంలో అతిశయోక్తి లేదు. బట్ ఫర్ షూర్ విఎస్ లక్ష్మణ్ కనుక టెస్ట్ సిరీస్ లకి లేకపోతే టెస్ట్ మ్యాచ్ లకి కోచ్ బాధ్యతలు అప్పగిస్తే ఇండియన్ టీమ్ కి అదొక నూతన అధ్యాయం అయ్యే అవకాశం ఉంది. బట్ అంత వేగంగా జరుగుతుందని చెప్పి నేను అనుకోను. బహుశా T20 వరల్డ్ కప్ అయిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఓకే రైట్. థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద సిఓఈ హెడ్గా ఉన్నారు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్గా లక్ష్మణ్ ఉన్నారు బెంగళూరులో. అయితే లక్ష్మణ్ని కాంటాక్ట్ చేసినప్పుడు లేదు నేను ఇక్కడ హ్యాపీగానే ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చి కొత్త బాధ్యతలు తీసుకోవాలన్న ఆలోచనలో నేను లేను, కోచ్గా ఉండాలని నేను అనుకోవడం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అని చెప్పి ఆయన అన్నారట. కానీ మరొకసారి ఆయనతో డిస్కస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు 2027 వరకు బీసీసీఐతో గంభీర్ కాంట్రాక్ట్ ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి రివ్యూ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు కొత్త కోచ్ ఎవరు అంటే ఏ టీంకి ఉండబోతున్నారు? టెస్ట్ టీంకి మాత్రమే ఉండబోతున్నారా, లేకపోతే అన్ని ఫార్మాట్స్కి కొత్త కోచ్ రాబోతున్నారా అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అంటే వరుసగా టెస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అవుతున్న నేపథ్యంలో మిగతా మ్యాచెస్ అన్ని బాగా ఆడుతున్నాం, సిరీస్లని బాగా మనం గెలుచుకుంటూ వస్తున్నాం, బట్ టెస్ట్ మ్యాచెస్ మాత్రం మనం ఓడిపోతున్న నేపథ్యంలో టెస్ట్ టీంకి మాత్రమే కొత్త కోచ్ రాబోతున్నారా అనే చర్చ కూడా నడుస్తుంది. సో లేదు అంటే ఇప్పుడు ఈ T20కి ముందే ఉండబోతుందా ఈ సిరీస్కి, లేదంటే T20 తర్వాత ఉండబోతుందా అన్న ప్రశ్న వచ్చినప్పుడు తర్వాతే ఉండబోతుంది. ఇప్పుడు లక్ష్మణ్తో మరొకసారి మాట్లాడబోతున్నట్లుగా కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? కొత్త కోచ్గా ఎవరైతే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? మనకి గంభీర్ని తప్పించాల్సిన పరిస్థితి వచ్చిందని మీరు అనుకుంటున్నారా? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్.